ఇక చూడు, ఈ రోజు మనం గొర్రెల గురించి ఇక మంచిగా మాట్లాడుకుందాం, ఓకేనా? దారుణం రా, దారుణం రా. కాపీ రేట్ కూడా ఏ రాకుండా కాపీ కొట్టారు కదరా. ఎలా రా? ఇట్లాంటి 100 సాంగులు ఉన్నాయి. శ్రీ సత్యమార్గ శరణాగత దీనబంధు శ్రీ బేత్లహేమ. రే, బొట్లు పెట్టడం ఏంటి, నామాలు ఉయ్యడం ఏంటి, ఆ పాటలేంటి, కొంచెం కూడా సిగ్గనిపించట్లేదారా? ఇట్లా కాపీ కొట్టాము, మరి కాపీ కొట్టి అక్కడ నుంచి ఇక్కడ పెడుతున్నాం మరి అని కొంచెమైనా ఎందుకురా? అరే, యేసు ప్రభువుకి ఇండియాకి సంబంధం ఏంట్రా? ఎక్కడో ఇజ్రాయిల్ వాళ్ళది, భారతదేశంలో ఎందుకురా? ఇప్పుడు యాక్చువల్ క్రిస్టియన్స్ ఇండియాకి వచ్చిండ్రు అనుకో, వాట్ ఈస్ దిస్ పిల్లర్ డూయింగ్ హియర్? దాన్ని పిల్లర్ అన్నాడు అంటే నువ్వు అక్కడనే అర్థం చేసుకోవాలి. వాళ్ళ మతంని స్వీకరించినవు కానీ వాడు నువ్వు సృష్టించిన మతంని పిల్లర్ అంటున్నాడు. నువ్వు కాపీ కొట్టిన మతంని పిల్లర్ అంటున్నాడు. ఊరంతా నన్ను కుమారుని పిలవడానికా? Flag which reminds us that one day we are all going to heaven and celebrate the 9 days peace. ధ్వజస్తంభంని యేసు స్తంభం చేశారు. సిగ్గుండాలరా రే, మీకు సిగ్గుండాలరా. వేరోడిది కాపీ కొట్టేటప్పుడు, వేరోని జోబులో నుంచి చాక్లెట్లు తీసుకున్నప్పుడు, వాడి పుస్తకంలో చూసి ఇట్లా చూడకుండా చదువుకోకుండా ఏమిటో చూసి కాపీ కొట్టేసినప్పుడు, పక్కింటో ఇంట్లో దొంగతనం కంటే దారుణం కదా ఇది. కళ్ళ ముందర దోపిడీ చేస్తున్నారు. వాడు అడగడము, ఇది చెప్పడం. అరే, టెంపుల్ ఎట్లా అవుతుందరా? చర్చ్ టెంపుల్ ఎట్లా అవుతుంది చెప్పు నాకు. అటు కన్వర్ట్ కావడం కాదరా, అక్కడ నుంచి ఇటు కన్వర్ట్ చేస్తున్నారా? కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అరే, ఇప్పుడు పేషెంట్ కి పిచ్చి లేస్తే ఎర్రగడ్డ అని హాస్పిటల్స్ ఉంటాయి. ఈ పిచ్చికి ఏ హాస్పిటల్ ఉందిరా? పిచ్చి కంటే దారుణం ఇది, శాడిజం రా ఇది. యేసు ప్రభువు గనక నిజంగా బతికి ఉంటే ఫస్ట్ దీన్నే రా ఖండిస్తాడు, ఒప్పుకోడు. వాడు పిచ్చోడు అయిపోతున్నాడు మీ మాటలకి. అరే, వాడి మతంనే స్వీకరించి వాడి మతం గురించి చెప్తున్నాడు. మనిషి కోతి నుంచి వచ్చిండ్రా, కానీ ఇంత కోతి కంటే దారుణంగా తయారవుతాడు అనుకోలేదు. ఎక్కడికి రావాలరా ఆంటీ? ఏ ఆంటీ రా వచ్చేది? అన్సూయ అంట. ఆడొచ్చి అన్సూయ ఆంటీకి గుడి కడతా అంటాడు. ఇది ఎంత పిచ్చిగా ఉందంటే ఆడొచ్చి అన్సూయ ఆంటీకి గుడి కడతా అంటాడు తెలుసా? ఈ అనసూయ గారి గుడి ఎక్కడ కడుతున్నారు మీరు? ఖుష్బూ గారికి ఎలా గుడి కట్టారో అనసూయ గారికి కూడా గుడి కడదాం. అది అరే, తెలంగాణలో గనక ఇలాంటి గుళ్ళు, అన్సూయ ఆంటీ గుళ్ళు కనబడ్డాయి అనుకో బిడ్డ, రే కోస్తాం రా, రే కోస్తాం, కిందికెళ్ళి కోస్తాం, ముందే చెప్తున్నా. క్రింజ్ చేయకండి రా, మినిమం రెస్పెక్ట్ మెయింటైన్ చేయండి. ఆంటీ రావడం ఏంటి, ఆంటీలకు గుడి కట్టడం ఏంట్రా? అంకుల్ ఆంటీతో బిజీ ఉన్నప్పుడు ఎందుకు వస్తాడు అంటే, నేను మొన్న పేరు చెప్పాను కానీ ఫేమస్ ఆంధ్రాలో ఆ బాబా టెంపుల్ పైన, ఆ బాబా బతుకున్నప్పుడు అక్కడ అట్లా లేదు. బట్ చచ్చిపోయిన తర్వాత అన్ని సింబళ్ళు, క్రిస్టియన్, బుద్ధిస్ట్, హిందూ, ముస్లిం అన్ని సింబళ్ళు పెట్టిండ్రు, మధ్యలో బాబా ఫోటో పెట్టిండ్రు. నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడికి మెజారిటీ 90% వస్తుంది హిందువులు, అండ్ ఆ హిందువులే ఇతర మతస్థులను కూడా ఇండైరెక్ట్ గా మొక్కిపిస్తున్నారు. దాంతో క్రింజ్ అనిపించింది నాకు. ఈ చూడు, టెంపుల్ పైన ఇటు సైడ్ క్రిస్టియన్, అటు సైడు ముస్లింది పెట్టిండు, కిందనేమో మధ్యలో సాయిబాబా ఫోటో ఉన్నట్టుంది, సాయిబాబా విగ్రహం. అరే, దీన్ని ఏమనాలరా? దీన్ని ఏమనాలి? నేను ఏమని రోస్ట్ చేయాలి? నువ్వు నాకు కమెంట్ చేయి. నేను ఏమని రోస్ట్ చేయాలి, ఏమనాలి దీన్ని? అసలు నేను రియాక్షన్ ఏమి ఇవ్వాలి దీనికి? నా బాధ ఏంటంటే ఇది కేవలం నీకు భారతదేశంలోనే దర్శనం ఇస్తాయి ఇట్లాంటి టెంపుల్, అది కూడా ఆంధ్రాలో అనుకుంటా. కొన్ని రాష్ట్రాల్లో ఇస్లామిక్ మెజారిటీ ఉన్న దేశాలు, క్రిస్టియానిటీ మెజారిటీ ఉన్న దేశాల్లో ఇట్లాంటి గుడి నాకు చూపిరా, ఇట్లాంటి గుడి నాకు చూపిను. మరి దీన్ని మంచిదనాలో, క్రింజనాలో, చెడ్డదనాలో నాకు అర్థమైతలేదు. మన దేశంలోనే ఇట్లాంటి చూడాల్సి వస్తుంది. ఘోరాతి ఘోరాలు, సింపుల్. ఇంకా ఘోరాలు ఉన్నాయి, చూపించి మీకు మెయిన్ థింగ్ ఒకటి చెప్తా. KPHB సాయిబాబా టెంపుల్లో ఇది యేసు ప్రభు ఫోటో పెట్టి పూజ చేస్తున్నారు. ఈ పంతులను అడిగితే ఈయనకేం తెలియదు అంటాడు. KPHB సాయిబాబా టెంపుల్లో అంట. చైర్మన్ అడిగితే చైర్మన్ ఏమో అందరూ ఒకటే, అన్ని మతాలు ఒకటే అంటాడు. మరి ఏ చర్చిలో సాయిబాబా ఫోటో ఉందో మనం అడుగుదాం. యేసు ప్రభు పూజ చేయడంలో తప్పలేదు, ఓకే. బట్ పూలు పాలు మెడలో దండ నూనె గంట పెట్టడం ఏంట్రా? ఆ పద్ధతి అక్కడెక్కడ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతకాలు, పంచభూతాలు అనే కాన్సెప్టే బైబిల్లో యేసు ప్రభు దగ్గర ఉండదు. మరి ఈ కాన్సెప్ట్ ని బిలీవ్ చేసే పూజలు, పురస్కారాలని అక్కడెందుకు రా పేస్ట్ చేస్తున్నారు కాపీ కొట్టి? దీపం ఎక్కడైనా చర్చిలో ముట్టియడం చూసిన వారా నువ్వు? అరే, మీరు ఇట్లా చేస్తే ఒరిజినల్ యేసు ప్రభు, ఒరిజినల్ క్రిస్టియన్స్ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా? అండ్ ఇట్లాంటి వాళ్ళు నీకు క్రిస్టియానిటీలోనే కనబడరు. ఇటు చూడు, ఏలియన్ టెంపుల్ అంట తమిళనాడులో.
ఏలియన్ అవతార్ ఆఫ్ లార్డ్ శివ అంట. మనుషులు దిగజారిపోతారు, మనుషులు పిచ్చోళ్ళు అని విన్నా గానీ మరీ ఇంత దిగజారిపోతారు, మరీ ఇంత పిచ్చి ఉంటదని ఇప్పుడే అర్థమైంది నాకు. అరే కైలాసంలో ఇస్రో బ్రాంచ్ ఓపెన్ చేసిండ్రా, ఇస్రో వాళ్ళు కూడా నాసా వాళ్ళు కూడా ఇది కనిపెట్టారా, వీడు కనిపెట్టిండు. ఈ ఐడియా ఎవరికి వచ్చిందో గానీ వాడు కనిపిస్తేవని. అరే అన్యాయం పెరిగినప్పుడు ఏదో ఒక రూపం దాల్చి భగవంతుడు వస్తాడు, అంతేగాని ఏలియన్ రూపం ఎందుకు దాలుస్తారా భగవంతుడు? మినిమం కామన్ సెన్స్. పిచ్చోళ్ళు ఎర్రగడ్డలోనే ఉండరు, ఇట్లా మన చుట్టూ కూడా ఉంటారు. చాలా గ్యాప్ తర్వాత వీళ్ళంతా పిచ్చోళ్ళు అని మనకు అర్థమవుతుంది. మళ్ళీ వీళ్ళని పిచ్చోళ్ళు అని గుర్తిద్దామన్నా కూడా మనకి అవకాశం ఉండదు. అది మన పరిస్థితి, అది మన దుర్బతి. పంది షిట్ తినడం ఎంత కామనో మనుషులు కూడా కొందరు క్రింజ్ చేయడం అంతే కామన్. ఇక దాన్ని భరించాలి, మనకు తప్పదు. ఇది ఎవడైతే కనుక్కున్నాడో వాడిని ఒక గడ్డపార తీసుకెళ్లి గోలుగా దింపి, ఇస్రోలో కొన్ని ఏరియాస్ ఉంటాయి, సౌండ్ వైబ్రేషన్స్ చాలా ఉంటాయి, అక్కడికి వెళ్తే మన బ్రెయిన్ సెల్స్ అనేవి పనిచేయాలి, అలా పడేయాలి. ఆ రాకెట్లు తయారు చేసే మషిన్స్ లో అని పడేసేయాలి, ఇడ వదిలిపోతుంది. ఈడు చూడు చప్పట్లు అది. అరే రే 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 యేసు ప్రభువు మీద పాము పెట్టిండు. అరే సుబ్రహ్మణ్య స్వామిని యేసు ప్రభువు వేసావేంట్రా? నిమ్మకాయలు వేసాడు మెడలో. అరే ఆయుధ పూజ. యేసు నాగరాజు, యేసు కుమారస్వామి, మేరీ అమ్మవారు, వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకొని ఒక బ్లూ చెక్స్ యేసు నారాయణ వ్రతం అంట. అరే ఒక పిచ్చికి హద్దు ఉంటుందిరా, దానికి ఒక లిమిట్ ఉంటది, దాన్ని క్రాస్ చేయొద్దు. అంత క్రాస్ చేస్తారేంట్రా మరి ఇంత? అరే మీరు కన్వర్ట్ అయిపోయాము అని అనుకొని మీరు కన్వర్ట్ అవ్వలేకపోతున్నారు, ఇటు కన్వర్ట్ చేస్తున్నారు. అండ్ ఇట్లాంటి పనులు ఎవడు చేయిస్తుండో ఎందుకు చేయిస్తుండో నాకు తెలియదు, కానీ ఫ్యూచర్ లో ఈ థింగ్స్ ని నార్మలైజ్ చేయడానికి ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఒక 50 సంవత్సరాలు పోతే యేసు ప్రభువు కూడా సనాతన ధర్మంకి సంబంధించిన వాడే అంటాడు. ఇంకా కలిపేసుకుంటారు విగ్రహారాధనలు. ఇక వాళ్ళు కూడా ఇక యేసు మహారాజు అంటారు, యేసు ప్రభు అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభువు, ప్రభు అనే వర్డ్ యేసుకి జీసస్ కి వర్తించదు, జీసస్ అంటారు అంతే. యేసు ప్రభువు, యేసు మహారాజు ఏంట్రా అది? ఒక 100 ఏళ్ల తర్వాత పుట్టిన ఒక పాప కావచ్చు, బాబు కావచ్చు, ఈ థింగ్స్ చూసి అరే శివుడికి సేమ్ పూజ జరుగుతుంది, యేసుకి సేమ్, జీసస్ కి సేమ్ పూజ జరుగుతుంది, మరి జీసస్ ఎవరు? అక్కడెందుకు అట్లా చేస్తున్నారు? జీసస్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిండు అని అనుకుంటారు. రాడు. జీసస్ కి భారతదేశంకి సంబంధమే లేదు అని నేను చెప్పట్లే, వాళ్ళే చెప్తారు. వీళ్ళ ఎక్కి ఎక్కడ ఉంటుంది తెలుసా? వైఫై ఉండి కూడా మొబైల్ డేటా ఆన్ పెట్టుకొని, మొబైల్ డేటా ఆన్ ఉంటేనే నెట్ వస్తుంది అంటే ఎంత వింతగా ఉంటది. ఇది కూడా అంతే వింతగా ఉంటది. వాళ్ళు వైఫై రా, వీళ్ళు మొబైల్ డేటా. వాళ్ళ వైఫై వాడుకోవడం ఏంట్రా? మన ఇండియాలో ఆల్రెడీ వైఫై ఉంది. అయినా బైబిల్లో జీసస్ ని ఫేత్ అంటారు, అంటే నమ్మకం, పీస్, ప్రశాంతత. విగ్రహారాధన ఇంపార్టెంట్ అని చెప్పారా, ఫెయిత్ ఇంపార్టెంట్ అని చెప్తారు. కానీ మీరేంట్రా విగ్రహారాధన చేస్తున్నారు? యాక్చువల్ గా విగ్రహారాధన అనేది బైబిల్ ఒప్పుకోదు, యేసు ప్రభు ఒప్పుకోడు, ఆరాధనను ఒప్పుకోడు. మీరెందుకురా యేసుని విగ్రహారాధన చేసేస్తున్నారు? అరే ఫేత్ ని ఫాలో అవ్వాలరా, కాపీ కొట్టొద్దు, డివోషన్ ఉండాలరా, కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్ లో ఉండొద్దు, క్లారిటీగా బతకాలరా, కన్ఫ్యూజన్ తో బతకొద్దు. ఇప్పుడు అయ్యప్ప మాలలు, స్వామి మాలలు, శివమాలలు, భవానీ మాలలు వేస్తారు. ఇజ్జుడు ఒక యేసు మాల వేసుకున్నప్పుడు వారి పాటింపులు, వారి పద్ధతులు ఏంటంటే తెలుసా? యేసు మాలంట చెప్పులు వేసుకోవద్దంట, గడ్డం తీసుకోవద్దంట. అంతెందుకు యేసుమాల వేసుకున్నప్పుడు నాన్ వెజ్ కూడా తినరంట వీళ్ళు. వారికి ఉన్నటువంటి యాక్చువల్ నేమ్స్ మరి ఏమని పిలవాలి అంటే యేసు అని పిలవాలంట వాళ్ళని. అరే యేసు అని పిలవడం ఏంట్రా? అరే చెప్పా కదా, పిచ్చికి హద్దు ఉంటది, దానికి లిమిట్ పెట్టుకోవాలి. దాన్ని క్రాస్ చేస్తున్నారు. నువ్వు హైవే మీద పోతే 90 దాటితే నీకు ప్రాణాంతకం, వీళ్ళు 500 మీద పోతున్నారు. అయినా బొట్టు ఏంటి, ఆ టవల్ ఏంటి? బొట్టు అనే కాన్సెప్టే బైబిల్ అంగీకరించదు, వీడు బొట్టు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాయమంటే బాహుబలి స్టోరీ, పుష్ప మూవీ స్టోరీ, హీరోల లైఫ్ స్టైల్, బయోగ్రఫీలు రాస్తే ఎట్లుంటుందో ఇది కూడా అంతే. వీళ్ళకి యాక్చువల్ దాన్ని ఫాలో కంటారా అంటే వీళ్ళు ఏదో ఒకటి ఫాలో అవుతున్నారు. వాళ్ళకి నచ్చింది చేసుకుంటున్నారు, నచ్చినట్టు బతుకుతున్నారు, నచ్చింది కాపీ కొట్టేస్తున్నారు, ఓపెన్ గా కాపీ కొట్టేస్తున్నారు. అరే నవ్వుతారని తెలియకుండా కాపీ కొడుతున్నారు. విజయుడు జగన్ గారి ఫోటో పెట్టి పక్కన యేసు ప్రభు, ముందాట కొబ్బరికాయలు, అరటి పండ్లు, పాలు, అది పరిస్థితి. ఆడెవడో జగన్ యేసు మహారాజుకి జై అన్నారు, చూసినావా? అది బ్రెయిన్ లోకి వస్తుంది నాకు ఇప్పుడు చూస్తుంటే. మొన్న ఇండియాకి కరోనా వైరస్ వచ్చి పోయింది, బట్ ఈ వైరస్ ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ ఇది పోతలేదు. ఇంకా ఇది ఎప్పుడు పోతుందో ఆ భగవంతుడికే తెలియాలి. కార్తీక మాసం హిందువుల పవిత్రతకు ప్రతీక, కానీ ఇప్పుడు ఆ పవిత్రతకు కొత్త రూపం వచ్చిందన్న చర్చ మొదలైంది. ఇజుడు క్రైస్తవ కార్తీక దీపోత్సవం అంట. చర్చిల్లో కొవ్వొత్తులు వెలుగుతుంటే యేసుమాలలు, యేసు అష్టోత్తరాలు, సహస్రనామాలు వినిపిస్తున్నాయి. అరే ఈ మాత్రం దానికి కన్వర్ట్ కావడం ఎందుకురా? ఇక్కడ ఉండొచ్చు కదరా. ఆడ గదే పప్పన్నం తింటున్నావు, ఈడ అదే పప్పన్నం తింటున్నావు, ఆడికి పోయి తినడం ఎందుకురా? ఈడే తిను. ఎవర్రా మీరంతా? అరే పైశాచిక ఆనందం, పిచ్చి పరాకాష్ట, దానికి 100 రెట్లు ప్రో లెవెల్ క్రింజ్ రా ఇది. దీన్ని మించిన క్రింజ్ నీకు ప్రపంచంలో దొరకదు. మన దురదృష్టం ఇది ఇక్కడ ఉంది. మెయిన్ గా హిందువులు దీన్ని అరిగట్టాలి, లేకపోతే వీళ్ళు ఫ్యూచర్ లో ఒక జనరేషన్ కన్ఫ్యూజన్ లో బతికేస్తుంది. అరే యేసు ప్రభువుకే బొట్టు పెట్టారు రాబో.
అరే ప్రపంచంలో ఎన్నో రకాల పిచ్చి ఉంటుంది, కానీ ఈ రకమైన పిచ్చి ఇంక ప్రపంచంలో ఎక్కడ దొరకదు. అంత డేంజరస్ పిచ్చి ఇది వైరస్ కంటే దారుణం ఇది. భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు 20 లక్షల కోట్లు. అరే ఇవన్నీ చేస్తున్నారు, నవ్వు వస్తలేదారా మీకు? నవ్వుల పాలైతామన్న థింగ్ బ్రెయిన్ లో వస్తలేదా? నాకైతే నేను ఏదైనా చిన్న పని చేస్తే నన్ను చూసి అందరు నవ్వుతారేమో అంటే హెల్దీగా మనం ఒక జోక్ వేస్తే నవ్వడం వేరురా, మనల్ని చూసి నవ్వడం వేరు. మనం నవ్వుని క్రియేట్ చేసింది వేరు, మనమే నవ్వుల పాలైంది వేరు. అండ్ నీకు ఇట్లాంటి వాళ్ళు కేవలం క్రిస్టియానిటీలోనే కనిపిస్తారు అని అనుకోకు, హిందుత్వంలో కూడా ఉన్నారు. ఆ మహానుభావులను కూడా నెక్స్ట్ వీడియోలో పట్టుకొస్తా. ఆ వీడియో నేను చేయాలంటే నువ్వేం చేయాలా? సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వీడియోని లైక్ చేయి, హైప్ ఇవ్వడం మర్చిపోకు. అండ్ ప్రతి చోట వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తీసుకెళ్లి షేర్ చేయి. కుదిరితే ఈ వీడియో లింక్ ని కాపీ చేసి ఇన్స్టాలో స్టోరీలో లింక్ అనే ఆప్షన్ లో పేస్ట్ చేసి స్టోరీ పెట్టి సపోర్ట్ చేయి. అండ్ ఇక్కడ దాకా వచ్చినావంటే సబ్స్క్రైబ్ చేసుకో, మరిన్ని వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే బాయ్.